నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు చేసిన కుట్రపై సంచలన వీడియో బయటకు వచ్చింది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని చంపేస్తే డబ్బే డబ్బు అంటూ 5 రౌడీ షీటర్లు మాట్లాడిన వీడియో వైరల్ అవుతుంది. ఈ ప్లాన్ వెనుక రౌడీ షీటర్ శ్రీకాంత్, అతడి అనుచరుడు జగదీష్ ఉన్నట్లు టీడీపీ ఆరోపిస్తోంది. వైఎస్ వివేక హత్య తరహాలో శ్రీధర్ రెడ్డిని చంపాలని వైసీపీనే ఎందుకు కుట్ర చేసి ఉంటుందని టీడీపీ అనుమానిస్తోంది. శ్రీధర్ రెడ్డిని చంపేస్తే రాబోయే ఎన్నికల్లో గూడూరు, సూళ్లూరుపేటలో ఏదో ఒక టికెట్ ఇస్తామని రౌడీ షీటర్లకు వైసీపీ పెద్దలు హామీ ఇచ్చినట్లు టీడీపీ ఆరోపిస్తోంది. ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడలేదు నేను నీ కోసం. సరే పొద్దున చూసుకోండి, డబ్బు సమస్య రేపు పొద్దున చూసుకోండి. రానా కొడక వేస్టా కొడక రేపు పొద్దున చూసుకోండి. కదా వాడితో మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్ రాలేదు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు చేసిన కుట్రపై సంచలన వీడియో బయటకు వచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మహేష్ సిద్ధంగా ఉన్నారు. మహేష్, కోటంరెడ్డిని చంపేస్తే ఇక డబ్బే డబ్బు అంటూ ఒక వీడియో చూస్తున్నాం. ఏంటి అసలు ఈ వీడియో గురించి అప్డేట్స్ ఏంటి? ఈ వీడియోలో ఉన్న వ్యక్తులు ఎవరు? శంకరయ్య ప్రధానంగా చూస్తే ఆ వీడియోలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రౌడీ షీటర్లు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అని చెప్పి మనం చెప్పొచ్చు. ఆ వీడియోలో వారిద్దరు ఎదురుగా కనిపిస్తుంటారు. వాళ్ళలో ఒకరు జగదీష్, మరొకరు మహేష్, పక్కన గురువు కాయింట్ వేస్తున్న వ్యక్తి వినీత్. వీళ్ళు ముగ్గురు కూడా రౌడీ షీటర్లు. మరొక ఇద్దరు ముగ్గురు కూడా ఆ వీడియోలో కనిపిస్తారు. ఇది ఒక సంచలన వీడియో. వాళ్ళంతా కూడా ఒక దగ్గర చేరి, ఒక రూమ్ లో చేరి ఏకంగా టీడీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మర్డర్కే ప్లాన్ చేసినటువంటి, కుట్ర చేసినటువంటి పరిస్థితులు మనం అక్కడ ఆ వీడియోలో స్పష్టంగా చూడొచ్చు. ఎప్పుడైతే ఆ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రౌడీ షీటర్ శ్రీకాంత్ కి పెరోల్ బెయిల్ అక్రమంగా ఇచ్చారు అనే ఒక వార్తని ప్రచారం చేసిందో అప్పటి నుంచి కూడా వరుసగా వాళ్ళ వ్యవహారాలన్నీ కూడా వెలుగు చూస్తున్నాయి. వాళ్ళు సాగించినటువంటి ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో రౌడీ గ్యాంగుల వ్యవహారాలన్నీ కూడా బయటపడుతూ ఉన్నాయి. ఈ వీడియో దాదాపు 5 రోజుల క్రితమే పోలీసులకు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. 5 రోజులుగా వచ్చినా కూడా ఒక ఎమ్మెల్యేకి థ్రెటనింగ్, ఆయన హత్యకి కుట్ర చేశారు అని చెప్పి తెలిసినా కూడా పోలీసులు గోప్యంగా ఉంచడం పైన కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా చూస్తే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులు, అలాగే టీడీపీ శ్రేణులందరూ కూడా ఈ వీడియో చూసిన వారందరూ కూడా తీవ్రంగా మండిపడుతున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ వివేక హత్య మాదిరిగానే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కూడా అంతమొందించాలని చెప్పి ప్రయత్నాలు జరిగాయని చెప్పి చెప్పుకొస్తున్నారు. ప్రధానంగా అప్పట్లో దాదాపు 18 నెలల ముందే అధికారం ఉన్నప్పుడే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ నుంచి టీడీపీకి రావడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా దాదాపు ఒకేసారి నెల్లూరు జిల్లా నుంచి 3 ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు కూడా బయటికి రావడం, ఆ తర్వాత ఆ పార్టీ పరిస్థితి ఘోరంగా తయారవడం జరిగింది. అదే మనసులో పెట్టుకుని అదే కక్షతోటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకి కుట్ర చేశారని చర్చలు సాగుతూ ఉన్నాయి. టీడీపీ శ్రేణులు అయితే ఒకటే చెప్తున్నారు, పెద్ద ఎత్తున డబ్బు కూడా ఇచ్చేందుకు, అలాగే రాబోయే ఎన్నికల్లో గూడూరు గాని, సూళ్లూరుపేట గాని టికెట్లు వైసీపీ టికెట్ ఇస్తామని చెప్పి ఆశ చూపి ఈ విధంగా హత్యకు పెద్ద ఎత్తున కుట్ర చేశారని చెప్పి టీడీపీ శ్రేణులు చెప్పుకొస్తూ ఉన్నారు. వాళ్ళంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో వరుసగా ఎమ్మెల్యేలనే టార్గెట్ చేస్తున్నారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, కావ్య కృష్ణారెడ్డి, ఈ రోజు చూసే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వరుసగా వీళ్ళనే టార్గెట్ చేస్తున్నారు. హత్యలు, హత్యాయత్నాలు, ఇలాంటి సంఘటనలన్నీ కూడా బయటపడుతున్నాయి. మొన్న కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి హత్యాయత్నం జరిగింది. ఆయన హత్య చేసేందుకు కూడా స్పష్టమైన ఆధారాలన్నీ కూడా లభించాయి. అక్కడ మాజీ ఎమ్మెల్యే, ఆయన భార్యతో సహా అనేక మంది అక్కడికి వెళ్ళినటువంటి ఇద్దరు రౌడీ షీటర్లు మరొక ఇద్దరితోటి ప్రతి 5 నిమిషాలకి 10 నిమిషాలకి ఫోన్లలో సంభాషించారు. అదేవిధంగా ఈ రోజు చూస్తే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకి కుట్ర చేయడం, ఆ వీడియో చూస్తున్నాం మనం. పెద్ద సంచలనమైనటువంటి వీడియో అది. దానిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రౌడీ షీటర్లు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్, వాళ్ళు నెటోరియస్ క్రిమినల్స్ అని చెప్పి చెప్పొచ్చు. ఆ జగదీష్ ప్రస్తుతం ఇటీవలే గంజాయి కేసులో జైలుకు కూడా వెళ్లడం జరిగింది. గతంలో ఆయన పైన చాలా కేసులు ఉన్నాయి. వీళ్ళంతా కూడా దాదాపుగా ఒకప్పుడు రౌడీ షీట్లు ఇవన్నీ కూడా వద్దు, నేరాలకు పోవద్దు,
ఒక పద్ధతిగా ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోండి, మహేష్, హ్యాపీగా ఈ బతకండి వీడియో చెప్పి 5 రోజుల క్రితమే పోలీసుల దగ్గరకు వచ్చింది అంటున్నారు. మరి దీనిపై ఏమైనా విచారణ చేపట్టారు పోలీసులు? ఇప్పుడు ఎవరైతే కనిపిస్తున్నారో ఆ వీడియోలో వాళ్ళని ఏమైనా అదుపులోకి తీసుకున్నారా? ఏం చెప్తున్నారు పోలీసులు? ఒకవైపు ప్రధానంగా చూస్తే పోలీసులు ఎప్పుడైతే అరుణాన్ని నిన్న కస్టడీ తీసుకున్నారో ఈ రోజు కస్టడీ తీసుకున్నారో ఆమె ఫోన్లో వేలాది వీడియోలు ఆడియోలు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రముఖులకు సంబంధించినవి, నేరాలకి ఏది చేయాలో, ఏమేమి నేరాలు చేశారో వాటికి సంబంధించినవి. మరోవైపు అరుణ ఎవరైతే ప్రముఖులతో సన్నిహితంగా ఉందో ఆ వీడియోలు కూడా ఆమె ఫోన్లో ఉన్నాయి. ఆడియో సంభాషణలు కూడా ఉన్నాయి. వాటన్నిటి మీద పోలీసులు తీవ్రంగా విచారణ జరుపుతూ ఉన్నారు. నిన్న ఇవాళ ఆమెని కస్టడీకి తీసుకొని విచారించడం జరుగుతుంది. ప్రస్తుతం కూడా విచారణ కొనసాగుతుంది. నిన్న ఏకంగా రాష్ట్ర బీజేపీ హరీష్ గుప్తా ఇక్కడ రావడం జరిగింది. అధికారులు, పోలీసు అధికారులతో కూడా, జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఇతర అధికారులతో కూడా సమీక్ష చేశారు. వీళ్ళు చేసినటువంటి నేరాలు, పెద్ద పెద్ద పోలీసు అధికారులే భయభ్రాంతులకు గురైనటువంటి నేరాలకు వీళ్ళు పాల్పడి ఉన్నారు. వైసీపీ హయాంలో, ప్రభుత్వ హయాంలో వీళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇవ్వటం వల్ల 5 ఏళ్లు విచ్చలవిడిగా నేర సామ్రాజ్యాన్ని స్థాపించి ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పెద్ద ఎత్తున నేరాలకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. ఈ విచారణ పూర్తయితే, అరుణ విచారణ పూర్తయి ఆ వీడియోలు ఆడియోలన్నీ కూడా బయటకు వస్తే వీళ్ళు ఏమేమి చేశారు, ఎంత పెద్ద నేరాలకి ఘోరాలకి ప్లాన్ చేశారు, కుట్రలు చేశారు, అలాగే ఆల్రెడీ చేస్తున్నారు అనే కూడా విషయాలు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ వీడియో అనేది మనం చూస్తూ ఉన్నాం. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి దాదాపు ఆయన అంతమొందిస్తే ఇక్కడ టీడీపీ బలం తగ్గిపోతుంది, రాబోయే ఎన్నికల్లో ఈజీ అవుతుంది అనే ఒక ప్లాన్ పథకం ప్రకారం ఒక ఎమ్మెల్యే, అంటే ఒక బలంగా ధైర్యంగా ఉండే ఒక ఎమ్మెల్యేని కానీ హతమారిస్తే రాబోయే ఎన్నికల్లో మిగిలిన వాళ్ళంతా కూడా భయపడిపోతారు. ప్రాణాలకు భయపడి తాము చెప్పినట్టుగా వింటారు అనే యాంగిల్లోనే, తమ పార్టీలోకి వస్తారనే యాంగిల్లోనే ఈయన హత్యకు కుట్ర చేశారని చెప్పి టీడీపీ శ్రేణులు చెప్పుకొస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కొంచెం ధైర్యంగా ముందుకు వెళ్లే ఎమ్మెల్యే, అలాగే అభివృద్ధి కూడా దాదాపు 200 కోట్ల తోటి నియోజకవర్గాన్ని, రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. ఈ కారణంగా ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలందరూ కూడా ఒకవైపు అభివృద్ధి చేసుకుంటూ వెళ్తుంటే ఏమి సమాధానం చెప్పాలో మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలకి అర్థం కానటువంటి పరిస్థితి. దాంతో ఏదో ఒకటి హంగామా చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించి అటువైపు ప్రజాప్రతినిధులు, నేతలు, రాజకీయ వర్గాలు, మరోవైపు ప్రజల్లో ఒక భయభ్రాంతులకు సృష్టించి రాబోయే ఎన్నికల్లో ఏదో ఒక విధంగా మళ్లీ పార్టీని అధికారంలోకి నిలబెట్టుకోవాలనే కుట్రలో భాగంగానే ఒక అతి పెద్ద భారీ కుట్రని చేశారని చెప్పి చెప్పుకొస్తూ ఉన్నారు. అందుకే ఈ రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అంతమొందించేందుకు రౌడీ మూకలందరూ కూడా దాదాపు 5 మంది పెద్ద పెద్ద రౌడీలందరూ కూడా ఒక రూమ్ లో చేరి ఆయన హత్యకి తెరలేపారు. డబ్బుకు డబ్బు వస్తుంది, రాబోయే ఎన్నికల్లో టికెట్ వస్తుంది. అందుకే వీళ్ళు వైఎస్ వివేక ఏ విధంగా హత్య చేశారు, హత్య చేసి ఆ హత్యని ఇతరుల మీద నెట్టాలని చూశారు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి విషయంలో అదే చేశారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తూ ఉన్నారు.